గురుగారు ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దాం. నల్గొండ నుండి జ్యోతి గారు రాస్తూ ఉన్నారు. అఖండ దీపారాధన చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? దీపం అంటే దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం అంటే పరమాత్మ. అందులో దీపాన్ని త్రిమూర్తిమయం అంటారు, త్రిశక్తిమయం అంటారు. దీపాగ్రే వర్తతే విష్ణు, దీప మధ్యే తథా శివ, దీపాంతే చ తథా బ్రహ్మ, దీపం త్రైమూర్తికం విదుః. దీపం యొక్క అగ్రభాగంలో విష్ణువు, మధ్య భాగంలో శివుడు, చివరి భాగంలో బ్రహ్మ ఉంటారు. దీపం అంటే త్రిమూర్తులు. ఇదే శక్తిమయంగా దీపాగ్రే వర్తతే లక్ష్మీ, దీపమధ్యే సరస్వతి, దీపాంతే తథా గౌరీ, దీపం త్రైశక్తికం విదుః. అగ్రంలో లక్ష్మి, మధ్యలో సరస్వతి, చివరిలో పార్వతి. త్రైశక్తికం దీపం అంటే దీపంలో ముగ్గురు అమ్మలు ఉన్నారు, ముగ్గురు అయ్యలు ఉన్నారు. ఇక అది మన ఇంట్లో ఉంటే వాళ్ళంతా ఉన్నట్టే కదా. దీపం అనేది సకల శుభాలకు మూలం. ఇంట్లో దీపం పెట్టామంటే అన్ని శుభాలే అర్థం. దీపం అనేది వెలుతురిస్తుందనుకోవద్దు, తప్పు. వెలుతురిస్తే ఇస్తుంది, ఇవ్వబోదు. వెలుతురేయడానికే దీపం అయితే పగలెందుకు దీపం పెట్టాలి? మరి మనం పగలు పెడతాం, ఉదయము పెడతాం, సాయంత్రము పెడతాం, రాత్రి పెడతాం. శుభకార్యం జరిగినా ఇంకో కార్యం జరిగినా దీపం వెలిగిస్తాం. దీపం అనేది మొదలు దేవతా ఆహ్వానానికి సూచన. దీపం పెట్టాము అంటే దేవతలు వచ్చేస్తారు. ఏం కావాలి, ఏ కార్యక్రమాలు మీరు చేస్తున్నారు, మేము ఉండి చూస్తాము. కాబట్టి అలాంటి దీపం ఓ అరగంటో, ఓ పావు గంటో, 10 నిమిషాలు ఉన్నందువల్ల ఎవరికి లాభం? అఖండ దీపం అని అన్ని వేళలా పెట్టారు. కొన్ని నియమాలు ఉంటాయి. నవరాత్రులు అంటాం, శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు, గణేశ నవరాత్రులు, శక్తి నవరాత్రులు, ఇలా ఉంటాయి. ఇన్ని రోజులు అఖండ దీపం పెడతాము అనుకుంటారు. ఇప్పుడు దేవాలయం ఉంది, ఎప్పుడూ ఉంటుంది దేవాలయం అఖండ దీపం. మన తిరుపతి ఉంది, స్వామివారి అమ్మవారి స్వామివారి దగ్గర దీపం ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. 365 రోజులు బదరిలో అలాగే పెరుగుతుంటుంది. కాబట్టి దైవ ప్రత్యేక దీపం అది ఎప్పుడూ ఉంటే మనకే ఆనందం. ఎప్పుడు దాన్ని ఉంచగలగాలి. మరి సంకల్పం వేరు, ఆచరణ వేరు కదా. అందువల్ల సంకల్పించిన దాన్ని మనం ఆచరించగలగాలి. అందువల్ల కొన్ని విశేష నియమాలప్పుడు అఖండ దీపం పెడతారు. దీపం ఎప్పుడైతే ఆరిపోకుండా అలాగే ఉంటుందో మన ఇంట్లో సిరి సంపదలు, భోగభాగ్యాలు అన్నీ ఆరిపోకుండా నిత్యంగా సత్యంగా ఉంటాయని